హలో ఆల్. హారర్ జానర్ అంటే కేవలం దయ్యాలు, జంప్ స్కేర్స్ మాత్రమే కాదు. హారర్ సినిమా హిస్టరీలో కొన్ని మూవీస్ వచ్చాయి. అవి జానర్ ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాయి. ఈ రోజు మన టాప్ 7 ఆల్ టైమ్ బెస్ట్ హారర్ మూవీస్ సిరీస్ లో ఇది పార్ట్ 3. మిగతా 2 పార్ట్లు మీరు మిస్ అయ్యి ఉంటే గనక మన ఛానల్ ప్లే లిస్ట్ లో ఉంటే వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ హారర్ ని కంప్లీట్ గా మార్చేసి ఫ్యూచర్ జనరేషన్స్ డైరెక్టర్స్ కి ఇన్స్పిరేషన్ అయ్యాయి. సో వీడియోని కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి మూవీ హారర్ ఫ్యాన్ బకెట్ లిస్ట్ లో ఉండాల్సిందే. అండ్ ఈ వీడియోలో ఉన్న ప్రతి మూవీ కూడా ఓటీటీ డీటెయిల్స్ కానీ ఏదన్నా డీటెయిల్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వీడియోలో మాత్రం వెతకొద్దు. లిస్ట్ లో నెంబర్ 7 అంటే కింద నుంచి వద్దాం. ది ఈవిల్ డెడ్. ఈవిల్ డెడ్ అంటే మీకు లేటెస్ట్ రీబూట్ వెర్షన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఈవిల్ డెడ్ 1 అప్పట్లో వచ్చిన 1981 గురించి మాట్లాడుతున్నా. స్టోరీ ప్లాట్ వచ్చేసి 5 కాలేజ్ ఫ్రెండ్స్ వీకెండ్ ట్రిప్ కోసం ఒక ఐసోలేటెడ్ ఫారెస్ట్ క్యాబిన్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి నెక్రోనామికన్ అనే పురాతన పుస్తకం మరియు ఒక ఆడియో టేప్ దొరుకుతాయి. ఆ టేప్ ప్లే చేయగానే అడవిలో ఉన్న డార్క్ ఈవిల్ ఫోర్స్ నిద్ర లేచి వాళ్ళని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. తర్వాత జరిగే పొసెషన్ హారర్ ఈ సినిమా స్టోరీ. ఎందుకు చూడాలరా అంటే ఇండిపెండెంట్ హారర్ మూవీస్ కి కొత్త డైరెక్షన్ ఇచ్చిన కల్ట్ క్లాసిక్ ఇది. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా అయినా ఇంపాక్ట్ మాత్రం అన్బిలీవబుల్ గా ఉంటుంది భయ్య. దయ్యం పట్టిన ఫ్రెండ్స్ ని ఓన్ హ్యాండ్స్ తో ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. బ్లడ్, గోరు, బ్రొటాలిటీ అన్ని చాలా రాగా ప్రెజెంట్ చేశారన్నమాట. ఈవిల్ ఫోర్స్ ఫారెస్ట్ లో స్పీడ్ గా వస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ ఉంటాయి. నాకు ఇప్పటికీ అవి ఇంకా గుర్తొస్తూ ఉంటాయి భయ్య. ఈవిల్ డెడ్ అనగానే అంత బాగా చూపిస్తారు, చాలా ఇన్నోవేటివ్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. అవి హారర్ లో స్ప్లాటర్ అనే సబ్ జానర్ కి పాపులారిటీ తెచ్చిన మూవీస్ లో ఇది టాప్ ప్లేస్ లో ఉంటుందన్నమాట. మోడర్న్ హారర్ డైరెక్టర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఈవిల్ డెడ్ సినిమా అని చెప్తాను నేనైతే. మరి ఫ్యామిలీ వాచబుల్ అంటే అసలు కాదు. అండ్ మరీ చెప్తున్నా 1981 మూవీ కాబట్టి ఇప్పుడు చూసే జెన్జీ బ్యాచ్ కి కొంచెం అవుట్డేటెడ్ అనిపించవచ్చు. బట్ ఎవరైనా హారర్ ఫ్యాన్స్ ఉంటే కనుక నేను చెప్పే లిస్ట్ అన్నిటిలో కూడా వరల్డ్ మొత్తంలో ఉన్న హారర్ మూవీస్ అన్ని మీరు చూడాలని నేను కోరుకుంటున్నా. అందుకే అవుట్డేటెడ్ అయినప్పటికీ కూడా ఆ కల్ట్ క్లాసిక్లు ఎలా ఉంటాయో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నా. సో అందుకే ఖచ్చితంగా చూడకపోతే ట్రై చేయండి. హార్డ్ కోర్ హారర్ ఫ్యాన్స్ కి మస్ట్ వాచ్ అని చెప్తా. లిస్ట్ లో నెంబర్ 6 ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్. ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అన్నమాట. స్టోరీ ప్లాట్ వచ్చేసి క్లారిస్ అనే ఒక FBI ట్రైనీ బఫెలో బిల్ అనే డేంజరస్ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి కేసులో జాయిన్ అవుతుంది. ఆ కిల్లర్ సైకాలజీ అర్థం చేసుకోవడానికి జైల్లో ఉన్న హానిబల్ లెక్టర్ అనే క్యానిబల్ సైకాటిస్ట్ ని కలుస్తుంది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగే సైకలాజికల్ మైండ్ గేమ్ సినిమా మెయిన్ స్టోరీ. ఎందుకు చూడాలి అంటే హారర్ జానర్ లో బెస్ట్ పిక్చర్ ఆస్కర్ గెలిచిన రేర్ మాస్టర్ పీస్ ఇది. హానిబల్ లెక్టర్ సినిమా హిస్టరీలో మోస్ట్ టెరిఫైయింగ్ విలన్స్ లో ఒకటని చెప్పొచ్చు. స్క్రీన్ టైం తక్కువే కానీ ఆయన ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది మీకు. చాలా తక్కువ టైంలోనే ఇంపాక్ట్ ఫుల్ గా క్రియేట్ చేస్తాడు. బ్లడ్ కన్నా కన్వర్సేషన్స్ తో ఎక్కువ భయపెట్టడం ఈ సినిమా స్పెషాలిటీ అని చెప్తాను నేనైతే. అండ్ క్లారిస్ మరియు హానిబల్ మధ్య కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, ఫుల్ టెన్షన్ క్రియేట్ చేస్తే పోయి ఆ సీన్స్ అయితే మనిషి మైండ్ లో ఉన్న డార్కెస్ట్ కార్నర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. హానిబల్ యాక్టర్ తో జరిగే ప్రతి సీను ఒక సైకలాజికల్ బ్యాటిల్ లా అనిపిస్తుంది. ఎవరన్నా సైకలాజికల్ హారర్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే గనక స్టిల్ ఇంకా సైలెన్స్ ఆఫ్ ది ల్యాంప్స్ చూడకపోతే ఖచ్చితంగా అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి. సూపర్ ఉంటుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఒంటరిగా చూడండి. సీరియల్ కిల్లర్ వైలెన్స్ అని మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి అనమాట. సైకలాజికల్ థ్రిల్లర్ అవర్స్ అయితే మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 5 స్క్రీమ్ 1996. ఇది ఒక స్లాషర్ హారర్ భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక స్మాల్ టౌన్ లో గోస్ట్ ఫేస్ మాస్క్ వేసుకున్న కిల్లర్ హై స్కూల్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. హారర్ మూవీ రూల్స్ అన్ని తెలిసిన టీనేజర్స్ ఆ కిల్లర్ నుండి ఎలా సర్వైవ్ అయ్యారు, అసలు ఈ గోస్ట్ ఫేస్ ఎవరు అనే మిస్టరీ మీద సినిమా నడుస్తుంది. చెప్తున్నా ఈ స్క్రీమ్ అన్నది చాలా మంది చూసే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఈ ఫ్రాంచైజ్ ఉంటుంది ఒకటి స్క్రీమ్ అని చెప్పేసి. ఈ స్క్రీమ్ 1996 లో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ప్రతి మూవీ చూసుకుంటూ వెళ్ళండి, మీరు ఒక సపరేట్ ఫ్యాన్ అయిపోతారు అన్నమాట ఈ స్క్రీమ్ ఫ్రాంచైజ్ కి. ఎందుకు చూడాలి అంటే 90s లో ఆల్మోస్ట్ డెడ్ అయిన స్లాషర్ జానర్ ని మళ్ళీ రివైవ్ చేసిన మూవీ అని చెప్తా. ఇది హారర్ క్లిచెస్ మీదనే సెటర్ వేసిన ఫ్రెష్ కాన్సెప్ట్ అనమాట. భలే కనెక్ట్ అవుతారు. ఫస్ట్ ఫోన్ కాల్ సీన్ అయితే హారర్ హిస్టరీలోనే లెజెండరీ సీక్వెన్స్ అని చెప్తాను భయ్య. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. కిల్లర్ ఐడెంటిటీ సస్పెన్స్ లాస్ట్ వరకు మెయింటైన్ చేస్తుంది. హారర్ మరియు డార్క్ కామెడీ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. మెయిన్ ఇక్కడే బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఈ స్క్రీమ్ సిరీస్ అన్నవి, అంటే ఈ స్క్రీమ్ మూవీస్ అన్నవి. ఆ హారర్ ని డార్క్ కామెడీని భలే బ్లెండ్ చేస్తారు. నేనైతే పిచ్చి ఫ్యాన్ అనమాట ఈ స్క్రీమ్ మూవీస్ కి. గోస్ట్ ఫేస్ మాస్క్ అయితే గ్లోబల్ పాప్ కల్చర్ ఐకాన్ గా మారిపోయింది అనమాట. ఇప్పటికీ వస్తున్న చాలా స్లాషర్ మూవీస్ కి ఇన్స్పిరేషన్ ఈ సినిమానే భయ్య. ఫ్యామిలీ వాచబుల్ అంటే కాదు, వైలెన్స్ మర్డర్ సీక్వెన్సెస్ చాలా ఘోరంగా ఉంటాయి. సో ఒంటరిగానే చూడండి. ఫన్ హారర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఈ స్క్రీమ్ మూవీస్ అయితే అసలు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 4 రింగ్ 1998 జాపనీస్ మూవీ. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక కర్స్డ్ వీడియో టేప్ చూసిన ప్రతి ఒక్కరు ఎగ్జాక్ట్లీ 7
10 days తర్వాత మిస్టీరియస్ గా చనిపోతారు. ఒక రిపోర్టర్ తన నీస్ డెత్ వెనక ఉన్న మిస్టరీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ టేప్ ని చూస్తుంది. ఇప్పుడు తన లైఫ్ మరియు తన కొడుకు లైఫ్ సేవ్ చేయడానికి ఆ కర్స్ ఆరిజిన్ ని డిస్కవర్ చేయాలన్నమాట. అదే స్టోరీ. ఎందుకు చూడాలి అంటే జాపనీస్ హారర్ ని వరల్డ్ మ్యాప్ మీద పెట్టిన మూవీ అయ్యేది. అప్పుడు దాకా ఎవరికి తెలియని కూడా తెలియదు అనమాట. జాపనీస్ హారర్ అంటూ ఒకటి ఉంది అని చెప్పడానికి ఈ ఒక మూవీ మెయిన్ గుర్తింపు ఇచ్చిందని చెప్తా నేనైతే. అండ్ లౌడ్ స్కేర్స్ కాకుండా సైలెంట్ ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ సడకో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది హారర్ హిస్టరీలోనే ఐకానిక్ భయ్యా. మీరు ఏంటి క్యారెక్టర్ అని తెలియకపోతే ఎప్పుడోకప్పుడు రీల్స్ లోనో ఎక్కడో దిక్కిన ఈ క్యారెక్టర్ ని చూసే ఉంటారు. హెయిర్ కవరింగ్ ఫేస్ లుక్ ఇప్పటికీ హారర్ సింబల్ గా ఉంటుందన్నమాట. స్లో బర్న్ టెన్షన్ ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతుంది. టీవీ నుంచి బయటకు వచ్చే క్లైమాక్స్ సీన్ అయితే లెజెండరీ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఖచ్చితంగా ఎవడు చూడకుండా ఉండడు ఈ సీన్ ని. ఎక్కడ దిక్కుని చూసే ఉంటారు ఆ టీవీ నుంచి బయటకు వచ్చే ఆ హారర్ సీన్ అయితే. అండ్ అలాగే హాలీవుడ్ రీమేక్ ద రింగ్ కి ఒరిజినల్ ఇన్స్పిరేషన్ అయితే ఇదే భయ్యా. అదే చెప్తున్నా కదా నేను ఇమేజెస్ లో, అందుకే రెండు కంపేర్ చేశాను. మీరు గనక ఒరిజినల్ చూడకుండా ఈ రీమేక్ వెర్షన్ ది రింగ్ చూసిన ఏదో ఒకటి ఖచ్చితంగా చూడండి. ఒరిజినల్ ప్రిఫర్ చేస్తే ఒరిజినల్ ప్రిఫర్ చేయండి. నేనైతే ఒరిజినల్ ప్రిఫర్ చేయండి అని చెప్తా. జాపనీస్ వెర్షన్ అదిరిపోతుంది. నేనైతే హారర్ ఫ్యాన్ అయితే మ్యాండేటరీ వాచ్ అని చెప్తా ఈ మూవీ. స్టిల్ ఇంకా చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఒకప్పుడు చూసుంటే ఖచ్చితంగా భయపడదు, ఇప్పుడు చూస్తే అంతగా భయం వెయ్యకపోవచ్చు. బట్ ఒక హారర్ ఫ్యాన్ గా ఈ మూవీ నేను చూడలేదు హారర్ సినిమాల్లో అంటే కొంచెం అదే అంత బాగోదు అనమాట. సో ఖచ్చితంగా హారర్ లవర్ గా అన్ని మూవీస్ చూడాలని చెప్పేసి ఈ మూవీ సజెస్ట్ చేస్తున్నా. సో అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్. ఈ మూవీ అందరికీ అయితే కాదు, ఫౌండ్ ఫుటేజ్ హారర్ అని ఒకటి ఉంటుంది. అది చాలా మందికి నచ్చుద్ది అనమాట. వాళ్ళ కోసం మాత్రమే ఫౌండ్ ఫుటేజ్ హారర్ మూవీస్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే గనక ఈ హారర్ మూవీ అయితే మిస్ అవ్వకండి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ముగ్గురు ఫిల్మ్ స్టూడెంట్స్ బ్లెయిర్ విచ్ అనే లోకల్ అర్బన్ లెజెండ్ గురించి డాక్యుమెంటరీ షూట్ చేయడానికి ఫారెస్ట్ లోకి వెళ్తారు. కానీ వాళ్ళకి డైరెక్షన్ మిస్ అవ్వడం, స్ట్రేంజ్ సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళని షూట్ చేసిన ఫుటేజ్ ద్వారానే తెలుస్తుంది. ఎందుకు చూడాలి అంటే ఫౌండ్ ఫుటేజ్ హారర్ జానర్ ని పాపులర్ చేసిన మూవీ ఇది. దయ్యంని డైరెక్ట్ గా చూపించకుండా భయపెట్టడం బిగ్గెస్ట్ స్ట్రెంత్. నైట్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ అయితే చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఆడియన్స్ ని కూడా అడవిలో ఇరుక్కుపోయిన ఫీలింగ్ వస్తుంది. సౌండ్ డిజైన్ టెన్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. మార్కెటింగ్ క్యాంపెయిన్స్ సినిమా హిస్టరీలోనే మైల్ స్టోన్ ఇచ్చిన మూవీ ఇది. జంప్స్కేర్స్ కన్నా కూడా ఇమాజినేషన్ తో భయపెట్టే రేర్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో అని చెప్తే సైకలాజికల్ హారర్ కదా, ఇబ్బంది పడతారు కొన్ని చోట్ల. ఎవరికన్నా ఫౌండ్ ఫుటేజ్ హారర్, స్లో బర్న్ హారర్ మూవీస్ ఇష్టం అయితే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 ఇది అందరూ చూసే ఉంటారు, ది డిసెంట్ 2005 మూవీ. సర్వైవల్ హారర్ అనమాట ఇది. స్టోరీ ప్లాట్ వచ్చేసి 6 ఫీమేల్ ఫ్రెండ్స్ అన్ఎక్స్ప్లోర్డ్ అండర్ గ్రౌండ్ కేవ్స్ లో అడ్వెంచర్ కోసం అయితే వెళ్తారు. అక్కడ వాళ్ళకి అన్నోన్ ఫ్లష్ ఈటింగ్ క్రీచర్లు కనిపిస్తాయి. చీకటి గుహలు మరియు ఆ క్రీచర్స్ మధ్య సర్వైవల్ కోసం జరిగే ఫైట్ ఈ సినిమా స్టోరీ భయ్యా. మాక్సిమం అందరూ చూసే ఉంటారు. స్టిల్ ఇంకెవరైనా ది డీసెంట్ చూడకపోతే దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ప్రస్తుతాన్ని పార్ట్ 1 చూడండి, మీకు నచ్చితే పార్ట్ 2 కూడా చూసుకోండి. ఎందుకు చూడాలంటే క్లాస్ట్రోఫోబియాని టెర్రిఫైయింగ్ లెవెల్లో ఫీల్ చేయిస్తుంది ఈ మూవీ. డార్క్ కేవ్ అట్మాస్ఫియర్ ఆడియన్స్ ని కంప్లీట్లీ ఇమ్మర్స్ చేస్తుంది. క్రియేచర్ డిజైన్ అయితే చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అనమాట. సర్వైవల్ టెన్షన్ ని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మెయింటైన్ చేస్తారు ఈ మూవీలో. భలే వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్ డ్రామాకి డెప్త్ యాడ్ చేస్తాయి. కేవ్ లో ఇరుక్కుపోయిన ఫీలింగ్ ఆడియన్స్ కి కూడా వస్తుంది. ప్యూర్ సర్వైవల్ హారర్ ఎక్స్పీరియన్స్ కోసం బెస్ట్ రికమెండేషన్స్ లో ఇదైతే మాక్సిమం టాప్ లో పెడతాను భయ్యా. మరి 1 అని చెప్పను కానీ టాప్ లో పెడతా. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో వైలెన్స్, గోర్, హారర్ క్రీచర్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. హారర్ జానర్ లో ఇదైతే హిడెన్ మాస్టర్ పీస్ అండ్ అండర్ రేటెడ్ అని చెప్తాను నేనైతే. ఇంకా లిస్ట్ లో నెంబర్ 1 ఇన్సిడియస్ 2010 మూవీ. ఫస్ట్ మూవీ అని చెప్తున్నా. మొత్తం ఫ్రాంచైజ్ లో 5 or 6 మూవీస్ ఉంటాయి. నేను ఓన్లీ ప్రస్తుతానికి ఫస్ట్ మూవీ మాత్రమే సజెస్ట్ చేస్తున్నా. ఓకే, అది ఎందుకన్నది ఇన్సిడియస్ అన్ని మూవీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యామిలీ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక వాళ్ళకి చిన్న కొడుకు అన్ఎక్స్ప్లెయిన్డ్ కోమాలోకి వెళ్తాడు. డాక్టర్స్ ఏం చేయలేకపోవడంతో ఆ అబ్బాయి సౌల్ ది ఫర్దర్ అనే డార్క్ స్పిరిచువల్ వరల్డ్ లో ట్రాప్ అయిందని తెలుస్తుంది. తన కొడుకుని సేవ్ చేయడానికి ఫాదర్ ఆ లోకంలోకి వెళ్లి ఎలా ఎంటర్ అయ్యాడు అనేది స్టోరీ భయ్యా. ఎందుకు చూడాలి అంటే జేమ్స్ వాన్ క్రియేట్ చేసిన మోస్ట్ మెమరబుల్ హారర్ వరల్డ్స్ లో ఇది ఒకటని చెప్తా. వైలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగానే టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఖచ్చితంగా చూడండి. జంప్ స్కేర్స్ పర్ఫెక్ట్ టైమింగ్ తో వర్క్ అవుతాయి. లిప్స్టిక్ ఫేస్ డేమన్ ఎంట్రీ హారర్ ఫ్యాన్స్ మర్చిపోలేరు భయ్యా. అసలు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్ ని హారర్ కి ఇంట్రడ్యూస్ చేసింది ఈ సినిమాలోనే. లో బడ్జెట్ లో హై క్వాలిటీ హారర్ ఎలా చేయాలో చూపించిన మూవీ ఇది. కంజూరింగ్ యూనివర్స్ రాకముందే జేమ్స్ వాన్ హారర్ జీనియస్ అని ప్రూవ్ చేసిన సినిమా భయ్యా ఇది. స్టిల్ ఇంకా ఇన్సిడెంట్స్ చాప్టర్ 1 అదే ఫస్ట్ మూవీ ఎవరైనా చూడకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మధ్యలో వచ్చిన ఇన్సిడెంట్స్ చాప్టర్స్ లో ఆ మూవీస్ లో కొన్ని అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ ఫస్ట్ మూవీ మాత్రం స్టిల్ ఇంకా ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. అందుకే సజెస్ట్ చేస్తున్నా. సింప్లీ చెప్పాలంటే హారర్ బిగినర్స్ నుంచి హార్డ్ కోర్ ఫ్యాన్స్ వరకు అందరికి రికమెండ్ చేసే మూవీ ఇది. నేను ఖచ్చితంగా చూడండి. సో
ఫ్రెండ్స్, ఇవి మన టాప్ 7 ఆల్ టైమ్ బెస్ట్ హారర్ మూవీస్ లో పార్ట్ 3. ఇది ట్రాన్సిషనల్ ఎరా అనమాట. ఇది ఈ మూవీస్ హారర్ జోనర్ ని కంప్లీట్ గా మార్చేసి మోడర్న్ హారర్ కి ఫౌండేషన్ వేసాయి అనమాట. వీటిలో మీరు ఆల్రెడీ చూసిన మూవీ ఏంటి, ఇంకా మీరు ఫేవరెట్ హారర్ మూవీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, హారర్ అవర్స్ తో షేర్ చేయండి. ఎలాంటి సినిమా రికమెండేషన్స్ కోసం స్క్రీన్ స్పేస్ రివ్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సినిమా హ్యాస్ నో బ్యారియర్స్. దిస్ ఈస్ మహేష్ షైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. లవ్ యూ ఆల్. బై.